దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన చాలా సంస్థల్లో పేటీఎం ఒకటి. అయితే ఈ మధ్య కాలంలో పేటీఎం చాలా వివాదాల్లో చిక్కుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాను విధించిన నిబంధనలు వేటిని పాటించట్లేదని, అది కూడా ఒకసారి కాకుండా పలుమార్లు కన్సిస్టెంట్‌గా తరచూ నిబంధనలను పాటించకపోవడము, ప్లస్ నియంత్రణకు తగిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇవ్వకపోవడము వంటి కారణాలతో ఇప్పుడు పేటీఎంపై దేశంలోని అత్యున్నత బ్యాంక్ అనాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది పేటీఎం మీద చర్యలకు సిద్ధమైపోయింది. సిద్ధమవటం కాదు, యాక్చువల్లీ ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని ప్రకారము త్వరలో అంటే ఈ నెల 29వ తారీఖు తర్వాత పేటీఎంని ఉపయోగించి మనము డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం కానీ, మిగతా లావాదేవీలు జరపడం కానీ, ఫాస్టాగ్ వంటి వాటితో వాలెట్లు నింపుకోవడము ఇవేవి చేయలేం. మన మార్కెట్కి వెళ్ళిన తర్వాత షాపుల్లో మనం వస్తువులు కొన్నప్పుడు కూడా పేటీఎం ద్వారా మనము నగదు చెల్లింపులు చేసే అవకాశాలు పోతాయి ఫిబ్రవరి 29 నుంచి. దీనికి సంబంధించి ఇప్పటికే జనవరి నెల 1వ తారీఖే పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆదేశాలను స్పష్టంగా చెప్పేసింది. ఎందుకు జరిగింది ఇట్లా అని చెప్పేసి అని చాలామందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇకపైన ఏమవుతుందన్న ఆందోళన కూడా ఉంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఈ అంశానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకొని ఉంది. ప్రస్తుతానికి పేటీఎం ద్వారా లావాదేవీలు జరపటం అన్నది 29 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత సాధ్యం కాదు. ఈ లోపు పేటీఎం కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. ఏమనంటే, మీరు డిపాజిట్లు స్వీకరించొద్దండి, వాలెట్లకు సంబంధించి డబ్బులు నింపే ప్రయత్నాలు చేయకండి, ఫాస్టాగ్లకు కూడా అట్లాగే చేయకండి. మీరు ఇప్పటికే మీ వాలెట్లో కానీ పేటీఎం తాలూకు బ్యాంక్ అకౌంట్లో కానీ డబ్బులు పెట్టి ఉంటే ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. పైగా ఇంతే చేసుకోవాలి అంతే చేసుకోవాలి అని చెప్పేసి అనే నిబంధనలు కూడా ఏమీ లేవు. మీరు 100 రూపాయలు పెట్టుంటే 100 రూపాయలు వెనక్కి తీసుకోవచ్చు, 1000 రూపాయలు పెట్టుంటే 1000 రూపాయలు కూడా వెనక్కి తీసుకోవచ్చు. అట్లాగే ఫాస్టాగ్ సంబంధించిన ఖాతాలో కొన్ని డబ్బులు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే వాటిని ఖర్చు చేయడానికి చూడండి. వీలు కాదంటే అది బ్యాంక్ బ్యాలెన్స్లోకి టర్న్అవుట్ చేసేయడానికి ఆర్బీఐ తగిన ఏర్పాట్లు చేస్తుందని అనుకుంటున్నాను. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయనతోనే ఒక ప్రకటన ఇప్పించగలిగిన స్థితిలో ఉన్న పేటీఎం ఒక స్టార్టప్ కంపెనీగా దేశంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన వాటిల్లో ఇది కూడా ఒకటి. అయితే ఆ దశ నుంచి ఈ స్థితికి రావడానికి ఏంటి కారణాలు అనేవి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకటి, తామేదో సాధించామని చెప్పేసి అని ఒక రకమైన ఊపులో ఉన్నారో, జోష్లో ఉన్నారో, గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోకపోవడంలో విఫలమయ్యారో తెలియదు. కానీ విజయ్ కుమార్ శర్మ పేటీఎం వ్యవస్థాపకుడు నేల విడిచి సాము చేసాడు. తత్ఫలితంగానే ఈ స్థితికి వచ్చాడని చెప్పక తప్పదు.